సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'అఖండ 2' మరి ఇంకొన్ని గంటల్లో అయితే రిలీజ్‌కి సిద్ధమైపోయింది. మరి బుకింగ్స్‌కి సంబంధించి ఎలా ఉంది? అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్‌లో ఈ సినిమాకి సంబంధించి తీసుకొచ్చి పెట్టాయి? అంటే పోస్ట్‌పోన్ అయింది కదా! మరి ఇంట్రెస్ట్ ఆ బజ్ అనేది ఆడియన్స్‌లో పోయిందా? లేకుంటే ఇంకా పెరిగిందా? అనేది ఒకసారి తేలాల్సి ఉంది. మరి ప్రీ బుకింగ్స్, ఈ అడ్వాన్స్ బుకింగ్స్ సంబంధించి ఎలా ఉంది సార్ పొజిషన్? అంటే ఈ ప్రీమియర్స్‌కి సంబంధించి జనాలు విపరీతంగా థియేటర్ల వైపు మూవ్ అయ్యారు. ఓకే. ఎందుకు మూవ్ అయ్యారు అంటే ఒక క్యూరియాసిటీ. నిజానికి వాళ్ళు చేసినటువంటి ప్రమోషన్ కంటే కూడా ఈ ఆ పోస్ట్‌పోన్‌మెంట్ నేపథ్యంలో జరిగిన చర్చలు ఇవి సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేసినాయనేది వాస్తవం. ఓకే. ఆ రోజున రిలీజ్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అనే దానికంటే కూడా ఇప్పుడు ఈ చర్చలు జరిగిన తర్వాత సినిమా ఎలా ఉంటుంది, కథ ఏమిటి, కూలంకషమైనటువంటి ఒక ఆల్ టుగెదర్ డిస్కషన్ జరిగింది. ఎప్పుడైతే ఈ చర్చలు జరిగాయో ఇప్పుడు జనాల్లో ఒక మూడ్ క్రియేట్ అయింది. ఆ మూడ్ క్రియేట్ అవటం వలన ఇప్పుడు బుకింగ్స్ దగ్గర ఆ ప్రభావం కనిపిస్తోంది. చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం 50 కోట్లు అదే ఇప్పుడు ప్రీమియర్స్, అలాగే వెరీ ఫస్ట్ డే బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు గెయిన్ చేసింది 50 crores అని చెప్తున్నారు. ఓకే. అంటే ఆల్మోస్ట్ అది థియేటర్కల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళు బ్రేక్ ఈవెన్ కి వచ్చే అవకాశం కనిపిస్తోంది క్లియర్ గానే. అయితే ఇది షో పడిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఆడియన్ ఎమోషనల్ గా గనక మాట్లాడితే, ఎమోషనల్ గా ఇది కనెక్ట్ అయితే ఆడియన్స్ కి డెఫినెట్ గా బిగ్ రేంజ్ రెవెన్యూ వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ తాలూకా ప్రభావం ఇది ఇతర ఏరియాల్లో కూడా స్ప్రెడ్ అవుతుంది, ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవుతోంది. హిందీ బెల్ట్ లో ఈ సినిమా కండిషన్ ఏంటనేది చూడాలి. అంటే హిందీ మార్కెట్ మీద కూడా దృష్టి ఉంది వీళ్ళకి, అసలు రిలీజ్ ఉందా లేదా అనేది ఓ కన్ఫ్యూజన్. నిజానికి ఆ రోజున వీళ్ళు హిందీ మార్కెట్ కూడా టార్గెట్ చేశారు. కానీ ఈ డేట్ చేంజ్ అవటము, ఈ హడావిడి, దీనిలో అక్కడ కాన్సన్ట్రేట్ చేశారా లేదా అనే దానిలో క్లారిటీ లేవు. రెండోది ఇక్కడ బుకింగ్స్ లో అది చూపించటం లేదు, హిందీ అనేది చూపించటం లేదు. కాబట్టి తెలుగు వరకే, తెలుగులో 3D వెర్షన్ అలాగే 2D వెర్షన్ ఈ రెండు ఉన్నాయి. 2D మీద అయితే జనాలు విపరీతంగా ఫ్లోట్ అవుతున్నారు, 3D కూడా పెడుతున్నారు. మెయిన్ గా బాలకృష్ణ ఇమేజ్, అలాగే బాలకృష్ణ బోయపాటి కాంబోకు ఉన్నటువంటి ఒక ప్రామినెన్స్, అలాగే ఈ వీళ్ళు పబ్లిసిటీ కోసం వాడినటువంటి మెటీరియల్, ఆ మెటీరియల్ వేసినటువంటి ముద్ర, ఇవన్నీ కలగలిసి ఒక చాలా ఎఫెక్టివ్ ఎమోషనల్ డ్రామా చూడబోతున్నాం అనేటువంటి మూడ్ లో జనాలు థియేటర్కి వెళ్తున్నారు. థియేటర్లోకి వెళ్ళొచ్చినటువంటి ప్రేక్షకులు సంతృప్తికరంగా మాట్లాడితే ఇది పెద్ద నంబరే క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు కాకపోతే రేపైనా ఇతర రాష్ట్రాల్లో ఓపెన్ చేస్తారు నెమ్మదిగా. ఓపెన్ చేస్తే బాలకృష్ణ గారి చిరకాల కోరిక పాన్ ఇండియా మార్కెట్, హిందీ మార్కెట్ అనేది, ఆ మార్కెట్ లోకి సినిమా ఎంటర్ అయ్యి ఏదో మేరకు పెర్ఫార్మ్ చేయగలిగితే చాలు. నిజానికి ఆయన ఎప్పుడో హిందీ మార్కెట్ కి పరిచయం చేయాలని అనుకునేవాడు ఆయన, రామారావు గారు. ఉమ్మడి కుటుంబం సినిమాని హిందీలో రీమేక్ చేయాలి అనుకునేవాడు ఆయన ఆ రోజుల్లో. ఆ ఉమ్మడి కుటుంబం రీమేక్ ఆయన చేయలేకపోయాడు. ఆయన నెమ్మదిగా రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆయనకి గ్యాప్ దొరకలేదు, అలా పెండింగ్ అయిపోయింది. కానీ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పేవాడు అన్నమాట, ఉమ్మడి కుటుంబం హిందీలో రీమేక్ చేయాలి, నా క్యారెక్టర్ బాలకృష్ణతో చేయించాలి అనేవాడు ఆయన. ఆ కోరిక తీరలేదు. అలాగే విశ్వామిత్ర హిందీ వెర్షన్ చేయాలి అనే కోరిక ఒకటి ఉండేదానికి, దానిలో బాలకృష్ణతో ఓ ప్రామినెంట్ రోల్ చేయించాలనుకునేవాడు, అది అవ్వలేదు. ఇప్పుడు అఖండాతో ఆ కోరిక తీరితే ఆయన కూడా ఆనందిస్తాడు. అయితే కంటెంట్ కి సంబంధించి అఖండ 2లో అది టార్గెట్ చేసింది చాలా స్పష్టంగా. ప్రస్తుతం నేషన్ మూడ్ టువర్డ్స్ కాషాయం ఉందన్న టోన్లో ఆ సినిమాని సెట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ని సెట్ చేయటం వెనకాల అదే ప్రోగ్రామ్. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ ముందు వదిలినటువంటి దీనిలో కూడా, టీజర్ లో కూడా అదే ఉంది, అదే ఓపెనింగ్ డైలాగ్.
కాషాయంతో మొదలవుతుంది. సో ఈ కాషాయం మూడ్ ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు కానీ నిజంగానే కాషాయం మూడ్ ఉందా ఇప్పుడు దేశంలో అనేది అనుమానమే. అదొక అనుమానం అయితే, రెండోది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా కాన్షియస్ గా ఆ మూడ్ లేదు అనే విషయం అర్థమయ్యి ఆ మూడ్ క్రియేట్ చేయడానికి ఏం చేయాలనే కష్టాల్లో ఉంది. రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఇప్పుడు ఆ వందే మాతరం గొడవ కూడా అందులో భాగమే. ఇలా రకరకాలుగా వాళ్ళు అగ్గి రాజేస్తున్నారు. ఈ రాజేస్తున్నటువంటి అగ్నికి తోడుగా ఈ సినిమా వస్తోంది. సో ఇప్పుడు వాళ్ళు కూడా భుజానేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అందుకని కొంచెం కనెక్ట్ చేయగలిగితే, పొలిటికల్ ఏరియాలో అలా కనెక్ట్ చేయగలిగితే ఇది హిందీ మార్కెట్లో రిలీజు, ప్రమోషను దానికి సంబంధించిన పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు. అందుకని బోయపాటి ఆ డిజైన్ లోకి వెళ్ళాడు, అది డెఫినెట్ గా జరుగుతుంది. ఈయన హిందీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చున్నాడు జాతీయ మార్కెట్ కోసం. జాతీయ సినిమా అంటే జాతీయవాద సినిమా అనేది మన వాళ్ళకి ఫిక్స్ అయింది చాలా కాలం క్రితమే. ఈ సినిమాలో బలమైన జాతీయవాదాన్ని చూపించబోతున్నారు, వినిపించబోతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటి చాలా పదాలు వాడాడు ఆయన. సో ఈ ఎమోషనల్ దేశభక్తి, ఎమోషను ఇవన్నీ కలగలిసి ఆధ్యాత్మికత రంగరించినటువంటి దేశభక్తిని ఎమోషనల్ మూడ్ లో జనాలకి వండి వార్చే ప్రయత్నం అఖండ 2. ఓకే, మరి జనాలను ఏ మేరకు కదిలిస్తుంది, ఏ మేరకు నడుపుతుంది, నడపటమే ఇది నిస్సందేహంగా. ఇది నడిపే చిత్రం తప్ప నడిచే చిత్రం కాదు. ఇది ప్రపంచాన్ని మోటివేట్ చేయటం కోసం చాలా సందేశాలు ఉంటాయి దీనిలో. ఓకే, ఈ అనేక సందేశాల మధ్య జనాలు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు అనేది చూడాలి, అది కీలకం. ఓకే. సో ఈ రోజు రాత్రితో అఖండ 2 భవిష్యత్ ఏంటనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అలాగే బోయపాటి బాలకృష్ణ కాంబోలో ఇది రెండో హ్యాట్రిక్ కి శ్రీకారం అన్నారు. మరి ఆ శ్రీకారం నిలబడుతుందా, ఇంకో సినిమా చేయడానికి వీళ్ళకి ఛాన్స్ ఇస్తుందా లేదా అనేది కూడా ఈ రోజు రాత్రి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే సార్, ఇంకోటి టికెట్ రేట్స్ కు సంబంధించి అంటే ప్రీమియర్స్ కు 600 పెట్టారు, దాని పట్ల కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో హైకోర్టు కూడా స్టే విధించింది ఆ జీవో పైన అంటున్నారు. అంటే ఇప్పుడు టికెట్ రేట్స్ ప్రీమియర్స్ తగ్గిస్తారా, ఏంటి సార్ ప్రాసెస్? ఏముండదండి, ఓజీకి కూడా జరిగింది. ఓజీ టైంలో కూడా అలాగే జరిగింది, అదేం కాదు. ఓకే, నిజానికి కోర్టుకు వెళ్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు డిలే చేశారు బుకింగ్స్ ఓపెన్ చేయడానికి. నిజానికి మధ్యాహ్నం 2 తర్వాత అనుకున్నారు, కానీ ఇక బాగోదు, బయట డిస్కషన్ జరుగుతోంది. అంటే హైదరాబాద్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం అనే దాని మీద అసలు సినిమా ఉంటుందా లేదా. లాస్ట్ టైం 4th కూడా ఏపీలో ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ కాల. అవును, అక్కడ నుంచి సాయంత్రానికి కన్ఫ్యూజన్ మొదలైంది. ఈసారి రిపీట్ అవబోతోంది అదే కన్ఫ్యూజన్ అని చెప్పి జనాలు స్టోరీలు రన్ చేయటం మొదలు పెట్టేశారు ఆల్రెడీ. ఓకే, అందుకని దాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు 11ంటికి బుకింగ్స్ ఓపెన్ చేశారు. సో ఆ జీవో వచ్చింది నిన్న జీవో రాగానే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. జీవో మీద కౌంటర్ కోర్టుకు వెళ్ళటానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యారనే విషయం కూడా వీళ్ళకి అర్థమైంది. ఈ రోజు కోర్టులో వాళ్ళు వెళ్లే టైంకి బుకింగ్స్ ఓపెన్ చేయకుండా కొంచెం డిలే చేద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. ఫైనల్ గా 11ంటికి ఓపెన్ చేశారు. ఇదేం కాదు, ఓకే, ఈ ప్రభావం ఏముండదు, సినిమా హ్యాపీగా చూడొచ్చు వెళ్ళి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.